సఫిల్ కూడా మనకి రైట్ సైడ్ అంతా కూడా ట్యాంక్ బండ్ అంటారు. ఆ ట్యాంక్ బండ్ అవతల ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో ఆ సఫిల్ కూడా లేకు ఒకప్పుడు ముందుగా తాగునీరుకి వ్యవసాయానికి పనికొచ్చేది. ఇప్పుడు మాత్రం మురుకు నీరుగా తయారైంది. ఇప్పుడు సఫిల్ కూడా లేక్ నుంచి మనము ఆనంద్ బాగు దయానంద్ నగర్ వైపు వెళ్తూ అటు నుంచి మిలిటరీ ఆర్మీ ఏరియా నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళడానికి ఈ రూట్ ఉపయోగిస్తున్నాము. అంతకుముందు అలా స్ట్రైట్గా వెళ్తే మనకు సఫిల్గూడ గేట్ నుంచి బయటకు వెళ్ళేది, కానీ కొత్త బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన కారణంగా సఫిల్గూడ రైల్వే గేట్ క్లోజ్ చేసేసి డైరెక్ట్ ఈ రూట్లో మనల్ని పంపించడం జరుగుతుంది. సో ఈ రూట్ వచ్చేసి మనకు ఆనంద్ బాగ్ చౌరస్తా నుంచి బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్లో వెళ్తున్నాం. ఇది గల్లీ, ఇది ఓన్లీ 2 వీలర్స్కి మాత్రమే పర్మిషన్ ఉండే గల్లీ. ఈ గల్లీ నుంచి కిందికి వస్తే మనం మెయిన్ రోడ్కి కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది సికింద్రాబాద్లోని ప్యారడైజ్ వెనకాల ఉన్న లయన్స్ భవన్కి వెళ్తున్నాం. లయన్స్ భవన్ ఇది మెయిన్ రోడ్డు. మనం మెయిన్ రోడ్కి వచ్చాము. కాస్త జాగ్రత్తగా దూరాలి, ఎందుకంటే ఇక్కడ చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్. తర్వాత ఇటు కూడా మనకి వెహికల్స్ వస్తాయి. సిగ్నల్ పడగానే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఆర్కే నగర్ అంటారు. మనకు ఆర్కే నగర్ కొంచెం పాష్ ఏరియా. ఇది ఆనంద్ బాగ్ మల్కాజ్గిరి ఏరియా. ఇది కాస్త పాష్ ఏరియా. ఆనంద్ బాగ్ దగ్గరగా ఉంది. ఇది మనకు రీసెంట్లీ ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రీసెంట్లీ అంటే ఒక 4 years అవుతుంది. ఇంతకుముందు ఇది ఓన్లీ ఒక చిన్న బ్రిడ్జ్, నీళ్లు వర్షం నీళ్లు వెళ్ళడానికి అప్పట్లో కట్టారు రైల్వే వారు చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఒక్క బస్సు వెళ్ళేంత మార్గం ఉంటుంది. తర్వాత రీసెంట్లీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చాలా ఎక్స్టెన్షన్ చేసి అద్భుతంగా తయారు చేశారు. ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిందో, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నుంచి మనకు ఫ్లైఓవర్ మన సఫిల్గూడ రైల్వే గేట్ అనేది క్లోజ్ చేస్తుంది. ఇక్కడి నుంచి మన ప్రయాణం ఏంటంటే వెనకకు వెళ్తే దయానంద్ నగర్ అవన్నీ కూడా వస్తుంది. మనం ముందుకు వెళ్తాం. ఇక్కడి నుంచి మనము ఆర్మీ ఏరియాల మీదుగా మనం ఏఓసి సెంటర్లోకి అయితే ఎంట్రీ అవుతాము. సో ఎలక్ట్రిక్ వాహనాల జోరు అయితే కొనసాగుతుంది. మనం అందరూ చూడవచ్చు. BYD వెహికల్ చాలా అద్భుతంగా ఎలక్ట్రిక్ నేను కూడా డ్రైవ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నప్పుడైతే చాలామంది ఒక 1 kilometer వెళ్ళే లోపల దాదాపుగా ఒక 10 మంది వరకు అయితే అడిగేవారు. అది ఎంత ఉంది, మైలేజ్ ఎలా ఉంటుంది, బైక్ ఎలా ఉంది అంటే ఎంతో అత్యంత పక్కన ఉన్నది ఆర్తి మరీ అడిగారు. చూడండి రైట్ సైడ్ రైల్వే గేట్ అనేది క్లోజ్ అయింది. సో క్లోజ్ అయిన కారణంగా మనం ఈ బ్రిడ్జి కింది నుంచి తిరిగి రావాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది అయితే ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నప్పుడైతే చాలా మనకి మరీ వెహికల్ అడ్డంగా వచ్చి ఆపి అడిగేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క క్యూరియాసిటీ ఆ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది తెలుసుకోవాలని. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే అయిన కారణంగా ఎవరు పట్టించుకోలేదు. ఓకే, దాంట్లో మనకు కూడా తెలిసిపోయింది. పర్యావరణానికి కూడా చాలా మంచి అంటున్నారు. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కాలుష్యం అనేది లేదు, కాలుష్యం తగ్గుతుంది అని మన ప్రభుత్వం భావించి అందుకోసమే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మనకి డిస్కౌంట్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ వెహికల్ తీసుకున్నప్పుడు దీన్ని రివోల్ట్ RB400 వెహికల్ కొత్తగా వచ్చేటప్పుడు కరోనా ముందు స్టార్ట్ అయ్యాయి. అయితే 1,80,000లో మరి దాదాపుగా 35,000 గవర్నమెంట్ సబ్సిడీ ఉందని చెప్పేసి అన్నారు. నేను క్యాష్ తీసుకున్నాను. ఇది కాకపోతే స్టార్టింగ్ వచ్చిన వెహికల్స్ కాబట్టి మనకు ఎన్నో రకాల స్టార్టింగ్ ఇబ్బందులు అనేది ఉన్నాయి. కాబట్టి ఇబ్బందులు అనేది తెలియడం జరిగింది. వెహికల్ అయితే బాగుంటుంది, కానీ స్పాట్స్ ఏదైనా దొరికితే పోతే మాత్రం మనం వెహికల్ పక్కన పెట్టాల్సిందే. అలాంటి కంపెనీస్ ఇప్పుడు ఎన్నో రకాల బ్రాండ్స్ వచ్చేసాయి, ఎన్నో కంపెనీలు వచ్చేసాయి. ఇది వచ్చేసి మనకు ఏవో
ఆఫీస్ వచ్చే రూట్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఆఫీసెస్ అన్నీ వదిలేస్తారు కాబట్టి, ఇప్పుడు ఆఫీస్ ట్రైన్ కాబట్టి వెహికల్స్ అన్నీ సికింద్రాబాద్ నుంచి ఇటువైపు వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. చూడొచ్చు మీకు కనబడుతూ ఉంటుంది. ఫైర్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. వెళ్ళడానికి రావడానికి మాత్రం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మార్నింగ్ అవర్స్లో మాత్రం ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఇక్కడ అందరూ వాకింగ్ కూడా వచ్చారు. వాకింగ్ చేసినప్పుడు ఉంటుంది కాబట్టి ఆహ్లాదకరమైన సంఘటన ఉంటుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు కూడా చెప్పాను, మనకి ఈ ఏరియాకి ఇరువైపులకు కూడా అంతా చెట్లు అది మనకి పెంచుతున్నారు ఆర్మీ వాళ్ళు కాబట్టి ఈ గ్రీనరీ ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి కూడా ఉండదు, ఫెన్సింగ్ వేసి ఉన్నారు. ఇందులో నెమళ్ళను కూడా వాళ్ళు మనకు చాలడం జరుగుతుంది. నెమళ్ళు, చాలా నెమళ్ళు వర్షాకాలం వచ్చినాయి అంటే మనకు రోడ్డు పైకి వచ్చి అరుస్తూ ఉంటాయి. అన్ని నెమళ్ళు కొన్ని డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాయి వర్షాకాలం ఆ సందర్భంలో. ఎండాకాలం కాబట్టి లోపల బయటికి రావచ్చు. ఇక్కడ నుంచి కూడా వెహికల్ ఆపడానికి లేదు. ఇంతకుముందు కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఏరియాలో మొత్తం వెహికల్ ఆపడానికి ఇదంతా కూడా మనకి డ్రైవ్ ఏరియా ఓన్లీ ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం కేవలం డ్రైవ్ చేయడానికి మాత్రమే ఈ ఏరియాని పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి అయితే ఎక్కడ ఆపర్చునిటీ లేదు డ్రైవ్ చేస్తుంది. ఎక్కడన్నా ఈ ఏరియాలో వెహికల్ ఆగేది, బ్రేక్ డౌన్ అయిందంటే బ్రేక్ మనం వదిలిపెట్టి వెళ్ళమంటే డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ చేస్తారు. కంట్రోల్ రూమ్ నుంచి మనకు ఎందుకంటే నాకు ఒకసారి అనుభవం అయింది. ఈ వెహికల్ అనేది బెల్ట్ తెగిపోవడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ అన్నారు కదా, మెయిన్ బెల్ట్ ఉంటుంది, చైన్ ఉండదు. బెల్ట్ తెగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పక్కకు బస్ స్టాండ్ దగ్గర పక్కకు అయితే పెట్టేసి వెళ్ళాను. షోరూమ్ దగ్గరే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను రావడానికి ఒక 2 hours టైం ఉంటుంది. 2 hours తీసేశారు. కంట్రోల్ రూమ్ పంపిస్తే కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్ మళ్ళీ మనకు ఫోన్ అది డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సమస్య అనేది కంప్లైంట్ చేసిన దాంతో వాళ్ళు సరే తొందరగా తీయండి అని చెప్పేసి మాకు అడ్మిషన్ అయితే ఇచ్చారు. సో ఇది జరిగిన విషయం. ఈ ఏరియాలో ఎక్కువ వెహికల్ ఆపడానికి పర్మిషన్ ఉంటుంది. జస్ట్ మూవ్ కావడానికి మాత్రమే మనకి పర్మిషన్. ఏరియా కూడా అది వాళ్ళకి కూడా మంచిగా ఒక ఆర్ట్స్ అనేది వేయడం జరిగింది. ఏరియాలో గోడలకు ఆర్ట్స్ అనేది వేయడం జరిగింది. చూడముచ్చటైన అమరవీరులు మరియు అంతేకాకుండా స్ఫూర్తిని నింపేటువంటి వారి యొక్క చిత్రాలు అనేది మనం ఇక్కడ వేయడం జరిగింది. లెఫ్ట్కి వెళ్తే మనం సికింద్రాబాద్ వెళ్తాం. లెఫ్ట్కి వెళ్ళిన సికింద్రాబాద్ ఎలా అంటే మార్చిపల్లి మీదుగా వెళ్తాం. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్తే సో జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా మనం జూబ్లీ బస్ స్టేషన్ యాడ్ని మీదుగా మనం లైన్ స్టాప్ వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఆర్మీ ఏరియా నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే చౌరస్తా దాటామో దాన్ని ఏఓసీ సెంటర్ అంటారు. ఏఓసీ సెంటర్ అంటారు. ఇప్పుడు మన దగ్గర అప్లికేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక 15 ఏళ్ళ కింద అప్పుడు నా దగ్గర కొంతమంది ఎక్స్పీరియన్స్ వర్క్ చేయడానికి వచ్చారు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి మాత్రం తీసుకున్నాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఒక థియేటర్ ఆర్మీ వాళ్ళది అప్పట్లో ఒక 30-35 సంవత్సరాల క్రితం సినిమా హాల్ అంతగా ఉండకపోతుంటే మేము ఇక్కడికి వచ్చి అప్పుడు 50 పైసలు ఇస్తే ఇక్కడ సినిమా చూడడానికి ఓపెన్ చేస్తారనమాట. సినిమా చూడడానికి మాకు అవకాశం ఉంటుంది. నేను మా కుటుంబానికి వచ్చి సైకిల్ మీద వచ్చి ఇక్కడ సినిమాలకు చూసి వెళ్ళేవాళ్ళం. అప్పుడు పాత ఇంగ్లీష్ సినిమాలన్నీ ఇక్కడ నాకు చూసాం. ఓకే, అయితే మనకి
అప్పటి చాలా రోజుల క్రితం కాబట్టి అప్పుడు ఎందుకంటే ఆ సినిమా ఏదైనా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. తర్వాత బాలీవుడ్ నుంచి కూడా హిందీ సినిమాలు రిలీజ్ అయిన సినిమా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చేది. అది అయితే ఇక్కడికి వచ్చాం మనం, బ్రిడ్జి ఏరియా దాటాము. ఇది వచ్చి నార్మల్ ఏరియాకి వచ్చాము. నార్మల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా మారేడుపల్లి మారేడుపల్లి స్టాప్ అండ్ గో బేకర్ అని ఇక్కడ అంతకుముందు వేరే పేరు మీద వస్తుంటే ఇక్కడ ఏదైతే ఈ ఆటో ఆగిందో పక్కకి దాదాపు ఒక 4-5 years బ్యాక్ అది ఒక పెద్ద అడ్డాలాగా ఉంటుండే. ఏ అడ్డా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే చాలా రిచ్ ఏరియా కాబట్టి మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి చాలా రిచ్ ఏరియా, అంత రిచ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ యొక్క కిడ్స్ వచ్చేసి అక్కడ కూర్చొని ఒక అడ్డాలాగా జమాయించుకొని కార్లన్నీ పక్కకు ఆపేసి సిగరెట్లు తాకుంటూ మగ అని భేదం లేకుండా సిగరెట్లు తాకుంటూ అంత ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే అది చాలా రోజులు నడిచిన తర్వాత ఎవరో ఒక పెద్ద మంది పోలీస్ కంప్లైంట్ చేశారు కాబట్టి కంప్లైంట్ చేసిన తర్వాత అప్పటి నుంచి అక్కడైతే నిఘా పెట్టి అందరినీ ఎలా తిరిగి చేశారు. అప్పటి నుంచి కాస్త తగ్గింది. అదొక కార్యక్రమం. అయితే ఇందాక నేను చెప్పాను ఏఓసీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు అక్కడ మంచి ఒక వాటర్ ఫాల్ ఉంటుండే. చాలా అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది, ఇప్పటికీ ఉంది, మీకు చూసి ఉంటారు వీడియోలో. అయితే అప్పుడు నేను గ్రామీణ ప్రాంతం నుంచి యువతను ఎక్కువగా తీసుకుంటాను, ఎందుకంటే వారికి ఎక్కువ చేయూతనిచ్చేది లేదు. అప్పుడు నేను చెప్పేది 25 సంవత్సరాల కింద ముచ్చట. అప్పుడు అంతగా చేయూతనండి ఉండేది కాదు, ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఉండేది కాదు. అయితే నేను ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగం స్టార్ట్ చేశాను. అప్పుడు వారికి చదువుతోటి నిమిత్తం లేకుండా వారి యొక్క తెలివితేటలే చాలా ప్రధానంగా, వారి యొక్క షార్ప్నెస్, తెలివితేటలు, సమయస్ఫూర్తి ప్రధానంగా నేను నేర్పించి వారికి ఎంతోమందికి మంచిగా సేల్స్లో ఉన్నతమైన తీర్చిదిద్దాను. అద్భుతంగా చాలా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఆ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి తీసుకున్నప్పుడు ఒక అబ్బాయి ఇక్కడి నుంచి వచ్చుకుంటూ తను సైకిల్ ఉంటే సికింద్రాబాద్ వరకు తను సేల్స్ కోసం వెళ్ళాడు. రిటర్న్ వస్తూ సైకిల్ కొంచెం ప్రాబ్లం అయ్యి చాలా ఎక్కడో ఉన్నానమ్మ నువ్వు అంటే సార్ ఇది ఆ వాటర్ ఫాల్ అనేది వస్తలేదు, సో దానికి ఏమన్నారంటే నీళ్ళు పోసేదాని దగ్గర ఉన్నా సార్ అంటే నీళ్ళు పోస్తారంటే అవును నీళ్ళు పోసేది అన్న అంటే నీళ్ళు పోసేది ఏంటి ఉంటుంది అని చెప్పేసి నేను చాలా చెప్తాను. తర్వాత ఓహో రౌండ్ అయితే వాటర్స్ అన్నీ కూడా పైకి వచ్చి కిందికి పోస్తూ ఉంటుంది, ఒక అందంగా ఉంటుంది అదే కదా అంటే అదే సార్ ఆ నీళ్ళు పోసేది అన్నారు. ఓహో అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అక్కడికి వేరే పంపించి పికప్ చేసుకోవాల్సి వచ్చింది. అలా అది వాళ్ళు మాట్లాడే మాటలు అంటే తెలుగునితనంలో మాట్లాడే మాటలు కూడా మనకు చాలా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఇదంతా కూడా దాటి మనము దాదాపు దగ్గరగా మారేడుపల్లి దాటుతున్నాము. మారేడుపల్లి దాటేసి ముందుకు వస్తున్నాము. ముందుకొచ్చే క్రమంలో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ అంటే స్లమ్ లాగా ఉంటుంది, కొంచెం కంజెస్టెడ్. ఇక బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ అంతకుముందు ఈ బ్రిడ్జ్ లేకుంటే కొంచెం ట్రాఫిక్ చాలా అంతరాయం కలిగేది. స్ట్రైట్గా వెళ్తే మనము ముందు కూడా ఒక చౌరస్తా ఉంటుంది, చౌరస్తా స్ట్రీట్. చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే ఆల్వాల్ అటు సైడ్ వెళ్తుంది. ఇప్పుడు మనము అటు వెళ్ళకుండా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తాము. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకు డైరెక్ట్ జేబీఎస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. జేబీఎస్ దగ్గర నుంచి మనం ట్యాక్సీ వేసేసి లైన్స్ క్లబ్కు వెళ్తాము అని చెప్పేసి మీకు చెప్పాను. అలాగే మనం అదే రూట్లో వెళ్తున్నప్పుడు చూడొచ్చు ట్రాఫిక్ అనేది కొంచెం చేస్తున్నాను వచ్చేసి ఓకే నా ముందుకెళ్దాం. వీడియో కోసం అని చెప్పేసి నేను కేవలం వీడియో తీయడానికి అని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్గా వీడియో షూట్ చేయడానికి మొబైల్ ఫోన్ పెట్టి షూట్ చేయడానికి ఒకటి ఈ ఇన్స్ట్రుమెంట్ తెప్పించాను. హెల్మెట్ చేసుకొని వీడియో షూట్ చేయొచ్చు. దీని గురించి మీకు తర్వాత మళ్ళీ వీడియో
చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. ఇది ఫస్ట్ ఒక వీడియో చేశాను నేను, మనకు ట్యాంక్ బండ్ రౌండప్ అని చెప్పేసి ట్యాంక్ బండ్ చుట్టూ మీకు చూపెట్టడానికి చేశాను. అది కాస్త యాంగిల్ అది సెట్టింగ్ ప్రాబ్లం తెలియక అది ఏమైందంటే కేవలం రోడ్డు కాకుండా కాస్త రోడ్డు పై సైడ్ అంటే అప్ సైడ్ మాత్రం వీడియో రికార్డింగ్ చేస్తుంది. అన్ని చెట్లు చేమలు పైన కొమ్మలు అవి మాత్రం మనకు కనబడ్డాయి ఎక్కువగా. సో అలా జరిగింది. ఆటో వాళ్ళకు నమోదు చేశాను. ఓకే, సో ఎందుకంటే వారికి ఒక ఆత్రం వారి ఆత్రం మన ప్రాణాల మీదకి వస్తుంది. అలర్ట్గా ఉండాలి మనం కూడా. అంటే ఎవరిని ఏదో జరిగిన తర్వాత ఎవరిని ఏదో అనేకంటే మనం అలర్ట్గా ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది అనమాట. ఇక్కడికి వచ్చేసేసి మనం ఆల్మోస్ట్ ఆల్ జేబీఎస్ దగ్గరికి వచ్చాము. జేబీఎస్ దగ్గర నుంచి మీకు ఇక్కడైతే చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడు మీకు స్కూల్ ఉంటుంది. ఇది కేంద్రీయ విద్యాలయం ఆర్మీ వాళ్ళకి సంబంధించి స్కూల్ టైంలో ఇక్కడ కూడా కుటుంబం ఫ్రీగా ఉంటుంది. చూడండి, మనం చూసి స్టేషన్ చౌరస్తా దగ్గరికి వచ్చేసాము. చూస్తే రైట్ సైడ్కి వెళ్తే మన అల్వాలం బొల్లారం అటు వెళ్తాము. అలా స్ట్రైట్గా వెళ్తే మనం టివోలి శ్రీలండ్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాము. మనం లెఫ్ట్కి వెళ్తే మరొక సిగ్నల్ వస్తుంది, దాని తర్వాత మరొక సిగ్నల్ వస్తుంది. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత అలాగే మళ్ళీ మనం లెఫ్ట్ రోడ్ తీసుకున్నట్టయితే సికింద్రాబాద్కి వెళ్తాము. సో ఇది చూడొచ్చు మీరు, జూబ్లీ బస్ స్టేషన్ గ్రామీణ ప్రాంతం నుంచి అన్ని బస్సులు కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడి నుంచి మనకు చేర్యాల సిద్దిపేట వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. కరీంనగర్ వెళ్ళే బస్సు కూడా, నిజామాబాద్ వెళ్ళే బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. అసలు జూబ్లీ బస్ స్టేషన్ మెట్రో కూడా ఈ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర మనకు ఆగిపోతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇది రెడ్ లైన్ అంటారు. రెడ్ లైన్ పైన కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ మరొక సిగ్నల్, ఈ సిగ్నల్ బ్రేక్ చేసుకోవాలి. ఈ సిగ్నల్ దాటిన తర్వాత మనం చూడండి ఇలా వెళ్ళేది సికింద్రాబాద్కి వెళ్తుంది రోడ్డు. అండ్ మనకు ఉంటుంది. సాయంత్రం పూట ఆఫీస్ అవ్వచ్చు కాబట్టి సిగ్నల్ అయితే మనకి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఇక్కడ సిగ్నల్స్ రైట్ సైడ్కి వెళ్తాం మనం. మళ్ళీ టివోలి కట్ అవుతుంది. టివోలి దగ్గర నుంచి అలాగే స్ట్రైట్ వెళ్తే ఆడబండ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్, దాని నుంచి గోవిందపల్లి అలా కేపీహెచ్బి బీడిమెట్ల మెడికల్ అంతా కూడా రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ముందుకు వెళ్తే మరొక సిగ్నల్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ అంటే స్ట్రైట్ గ్రౌండ్ వస్తాయి మనకి. స్ట్రైట్ గ్రౌండ్ ముందుకు వెళ్తే మరొక సిగ్నల్ చిన్న గార్డెన్ లాగా క్రియేట్ చేశారు. గార్డెన్ లాగా క్రియేట్ చేసి చూడండి రైట్ సైడ్కి వెళ్తుంది కదా బస్సు. రైట్ సైడ్కి వెళ్ళేది మళ్ళీ గోవిందపల్లి అటు సైడ్ వెళ్తుంది. తర్వాత మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఒక సిగ్నల్ పడింది. బ్రేక్ అంటే మరోలా అర్థం చేస్తుంది. సిగ్నల్ కూడా స్టాప్ చేస్తుంది. ఈ సిగ్నల్ కూడా స్టాప్ చేస్తుంది. రైట్ సైడ్కి వెళ్ళాలి. వెళ్తే మళ్ళీ సికింద్రాబాద్ వెళ్తాం, లేదా రైట్కి వెళ్తే మనము ఫ్యాక్టరీ పానీగంజ్ ట్యాంక్ బండ్ యావిస్ కోటి అలా వెళ్తుంటాము. ఇదేమో అల్వాల్ వస్తుంది. అల్వాల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆగి ఉంటాయి కాబట్టి సో ఇదంతా కూడా స్టోరేజ్ గ్రౌండ్. రైట్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ గ్రౌండ్. ఎస్, చాలా పెద్ద గ్రౌండ్. మీకు మెట్రో నుంచి వెళ్ళేటప్పుడు ఆ స్టోరేజ్ గ్రౌండ్ సంబంధించినంత సో ఇక్కడి నుంచి మనకి రైట్కి వెళ్తే మనకి సిగ్నల్ కనబడుతుంది. ఆ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్ళాలి. సిగ్నల్ అయితే చూద్దాం సిగ్నల్లో మనం హీరో కూడా మరొక సిగ్నల్కి వెళ్తే ఇది హైదరాబాద్ దాన్ని చాలా విషయం. ఒకప్పుడు ఇలాంటి సిగ్నల్ దగ్గర 3-4 సిగ్నల్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇదంతా కూడా ఎక్కడికక్కడ యూటర్న్ పెట్టారు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. ఇది వచ్చిన
రైట్ టర్న్ తీసుకున్న రైట్ సైడ్ అంతా కూడా పీరియడ్ గ్రౌండ్స్. ఈ రోడ్ సక్కగా మనకు ప్యారడైజ్ వెళ్తుంది. ప్యారడైజ్ మరొక సిగ్నల్ వస్తుంది, ప్యారడైజ్ సిగ్నల్. ఆ ప్యారడైజ్ సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక లేన్ ఉంటుంది. ఆ లేన్లో మనకు లైన్ డౌన్ అనేది మాత్రం ఉంటుంది. ఇప్పుడు కాస్త లెఫ్ట్కి తీసుకొని ఆ రోడ్లో వెళ్తే మనం డైరెక్ట్ ప్యారడైజ్ దగ్గరికి వెళ్తాము. ప్యారడైజ్ కూడా చూడొచ్చు. సో కాకపోతే మనకి రైట్కి వెళ్దాం. రైట్కి వెళ్తే మనం డైరెక్ట్ లైన్ డౌన్ దగ్గరికి వెళ్ళచ్చు. ప్యారడైజ్ దగ్గర కాస్త ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి రైట్కి వెళ్దాం. లేదా మీకు ప్యారడైజ్ హోటల్ కూడా ఒకసారి చూపెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఈ సభలో నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ తీసుకుంటే మేము అవతల ఇంకొక రోడ్ ఉంటుంది అటు పక్కకు. ఆ రోడ్డు నుంచి డైరెక్ట్ మనకు ప్యారడైజ్ అనేది అయితే కనపడుతుంది కాబట్టి ఈ రోడ్లో నేను తీసుకొని వెళ్తాను. చూడొచ్చు, ఇది దీని ఎదురుగా ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో మీకు అది స్వప్నలోక్ బిల్డింగ్. ఒక స్వప్నలోక్ అండ్ రైట్ సైడ్ సూర్యలోక్ అని ఉంటుంది. ఈ స్వప్నలోక్ సూర్యలోక్ మాకు అప్పుడు మేము కాలేజ్ చేసేటప్పుడు చూడొచ్చు మీరు. ఫ్యాషన్ అంటే స్వప్నలోక్ మాకు ఉండేది షాపింగ్ కోసం ఈ బిల్డింగ్ తప్ప వేరే లేకుంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ అయితే దాన్ని ఎవరు కూడా చూసే ఇది అయితే లేరు. సో ఈ బిల్డింగ్లో మేము ఏదన్నా హై అండ్ ఫ్యాషనబుల్గా ఉండాలి, రెడీ కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసేవాళ్ళం. సూర్యలోక్ అంటే స్వప్నలోక్. ఇప్పుడు కాస్త ఎన్నో మాల్స్ అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి దానికంతా ప్రాచుర్యం అయిపోయింది. వచ్చాము మనం చూసారా, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మీకు ఏదైతే బస్సు కనబడుతుందో బస్ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఆ రైట్ సైడ్ కనబడే కాంప్లెక్స్, పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. అదంతా కూడా సిటీసి చినాయ్ ట్రేడ్ సెంటర్ అంటారు. ఇక్కడ మీకు కంప్యూటర్కి సంబంధించి అన్ని రకాల వస్తువులు, కేబుల్లు, మౌజు, తిరిగితే ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు అక్కడ దొరుకుతుంది. చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలకు ఇక్కడ అయితే మెటీరియల్ సప్లై అవుతుంది. సిటీసీ ఫేమస్. దాదాపు బ్యాటరీ దగ్గరికి వచ్చాము. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఈ కాంప్లెక్స్ కూడా చాలా ఫేమస్ కాంప్లెక్స్. ఒకప్పుడు మాకు మేము కాలేజ్ చేసేటప్పుడు ఇంకా ఒక ఇన్స్టిట్యూట్ ఉండే, దాంట్లో ఏం నేర్పించారంటే వాళ్ళు కేవలము బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్ నేర్పించారు. ఆ కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాం అనేది పెద్ద గర్వకారణంగా ఉండే. నిజానికి కూడా వాస్తవానికి అప్పుడు అలా కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఓన్లీ బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళు గొప్ప పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అయితే అది కాకుండా ఎక్కువ వచ్చింది ప్యారడైజ్ హోటల్ ఫేమస్ ప్యారడైజ్ హోటల్. ఈ ప్యారడైజ్ హోటల్ ఒకప్పుడు ప్యారడైజ్ థియేటర్ అని ఉంటుంది. ప్యారడైజ్ సినిమా థియేటర్ ఉంటుంది. ప్యారడైజ్ సినిమా థియేటర్ పక్కకే జస్ట్ ప్యారడైజ్ అప్పుడు మేము ప్యారడైజ్ థియేటర్లో సినిమాలు చూడాలనుకుంటే సినిమా చూసిన తర్వాత చాయ్ తాగవాలి. తర్వాత ఆల్ఫా చాయ్ ఎలాగో ఇక్కడ కూడా ప్యారడైజ్ టీ రెండు ఫేమస్. ఆల్ఫా అండ్ ప్యారడైజ్ టీ రెండు ఫేమస్గా ఉంటుంది. అదే కాస్త మెల్లమెల్లగా ప్యారడైజ్ హోటల్ టీ నుంచి కాస్త రూపాంతరం చెందుకుంటూ బిర్యానీకి ఫేమస్ అయిపోయింది. అలా బిర్యానీకి ఫేమస్ అయితే ఇప్పుడు ఓల్డ్ ఫేమస్ బిర్యానీ పాయింట్ అంటే ప్యారడైజ్ హోటల్గా రూపాంతరం చెందింది. ఎన్నో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ థియేటర్ అయితే చాలా ఏళ్ళ క్రితమే కొలాబ్స్ చేశారు. ప్యారడైజ్ థియేటర్ని కొలాబ్స్ చేసి ప్యారడైజ్ హోటల్ చాలా ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు ఓల్డ్ ఫేమస్ బిర్యానీ అయిపోయింది ప్యారడైజ్ బిర్యానీ. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ప్యారడైజ్ రైట్గా ముందుకు వస్తే ఎదురుగా మీకు ICICI బ్యాంక్ యొక్క బోర్డు కనబడుతుంది. దాని వెనకాలనే లైట్ బాగునేది అనేది అయితే ఉంది. ఇది మనం చూడొచ్చు. జస్ట్ ప్యారడైజ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది లయన్స్ భవన్ ప్యారడైజ్. సో లయన్స్ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటుంది లయన్స్ భవన్ ద్వారా. సో ఇప్పుడు నేను కూడా లయన్ మెంబర్గా ఉన్నాను. T20Hలో లయన్ మెంబర్గా ఉన్నాను. చూడొచ్చు లయన్ అండ్ నెక్స్ట్ ఇది రైట్ సైడ్ అయితే మనకు ఒక గేట్ ఫంక్షన్ హాల్ అయితే లెఫ్ట్ వస్తే పార్క్ చేసిన